ఉమ్. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయారు? 225. భగవాన్ రంగ్ అండ్ రంగస్వామి. ఉహుం. అచ్చా, ఇది కూడా అయిపోయింది. 225 కూడా. తిరుకోల్లూరు నుంచి ఒక ఆయన అడిగారు సేక్రెడ్ బుక్స్ కోసం, అది అయిపోయింది. ద మాస్టర్ బీయింగ్ ఆఫ్ ద నేచర్ ఆఫ్ బ్లిస్, వై డస్ వన్ కంటిన్యూ టు క్రేవ్ ఫర్ హ్యాపీనెస్ without thinking of the ego, then why you eat becomes Bhagavan's prasad. Eat without thinking of the ego, ఇది కూడా అయిపోయింది. 231 వాళ్ళు. ఓ విజిటర్ అడిగాడు, వాట్ ఈజ్ మౌన, మౌనం అంటే ఏమిటని అడిగారు అనమాట. అంటే మౌన ఈజ్ నాట్ క్లోజింగ్ ద మౌత్. మౌనం అంటే నోరు మూసుకోవడం కాదు, ఇది అనంతమైన మాటే. నాకేం అర్థం అవ్వట్లేదు అన్నారు. మాటని ఆలోచనని కూడా అధిగమించినదే మౌనం. దాన్ని ఎలా సంపాదించాలి? ఏదైనా ఒక కాన్సెప్ట్ని గట్టిగా పట్టుకుని దాన్ని మీరు వెనక్కి చూడండి. ఆ రకమైన ఏకాగ్రతతో సైలెన్స్ వస్తుంది. ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ అన్నది సహజ సిద్ధం అయిపోయిందో అదేమో సైలెన్స్ గా మారిపోతుంది. అంటే సాధన ఒక సైలెన్స్ గా మారిపోతుంది అంటున్నారు. మానసికమైన యాక్టివిటీ లేనటువంటి మెడిటేషనే, అంటే మనస్సు ఏమీ పని చేయకుండా ఉన్న మెడిటేషనే సైలెన్స్. మనస్సును అణిచేయడం అన్నది, అంటే సబ్జుగేషన్, అంటే పూర్తిగా లేకుండా చేయడమే మెడిటేషన్. లోతైన మెడిటేషన్ అన్నది శాశ్వతమైన స్పీచ్ అన్నారు, ఇటర్నల్ స్పీచ్ అన్నారు. అంటే లోతుగా మెడిటేట్ చేయడమే ఇటర్నల్ స్పీచ్ అన్నారు. అంటే ఇక్కడ స్పీచ్ అంటే మాట అని కాదు. అప్పుడు ఇంకో ప్రశ్న, ఇంకో అకేషన్ లో మహర్షి ఏమన్నారంటే, ఒక మహర్షి ఒక అన్నవాడు నిజమైన భక్తుడు అని చెప్పారు. అదొకటే వాక్యం. 233. రామజపం చేస్తే ఫలితం ఏమిటి అని ఎవరో అడిగారు. వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ఒకసారి రామజప? ఏ తప్పు లేకపోయినా లేదు. అంటే అప్పుడు రామజపం యొక్క ఫలితం ఏమిటి అని అడిగితే, రా అంటే నిజము, సత్యము, మా అంటే మనస్సు, వాటి యొక్క కలయిక రామజపం. ఫలితమే రామజపం. అంటే మనస్సు సత్యం యొక్క కలయికే. ఈ పదాలు చెప్పడం అన్నది చాలదు. ఆలోచనల్ని అంటే తీసేయడమే నిజమైన జ్ఞానం. అదే పరమమైన ఉనికి అయి ఉంది. అంటే ఆలోచనలు లేకపోతే ఉండేదే పరమమైన ఉనికి. అంటే ఏం చెప్తున్నాము? ఆలోచనలే ఆ సత్యాన్ని కవర్ చేస్తున్నాయి. ఒక ముస్లిం విజిటర్ ఏమో ఆయనని భౌతికమైనటువంటి ఆసనాల కోసం అడిగారు. భగవంతుల్లో మనసును లగ్నం చేయడమే నిజమైనటువంటి పోస్చర్ అన్నారు మహర్షి. చూసారా, ఈ ఆసనాల కంటే మంచి ఆసనం ఏంటంటే భగవంతుల్లో మనస్సును లగ్నం చేయడం. ఇంకో ప్రశ్న, టీకేఎస్ అయ్యర్, ఆయన ఒక శిష్యుడు అనమాట. ఎవరు అంటే పట్టణంలో మహర్షి కోసం కేర్లెస్ గా మాట్లాడేట. అందుకని ఆయన చాలా ఉద్రిక్తతతో ఉన్నారు. ఆయన తిరిగి ఏం జవాబు చెప్పలేదు, కానీ చాలా ఉద్రిక్తతతో వచ్చారు. అందుకని ఆయన మహర్షిని అడిగారు,
నేనేమో ఆయనకైతో ఏమీ మాట్లాడకుండా మిమ్మల్ని రక్షించడానికి ఏమీ ప్రయత్నించకుండా వచ్చాను. దానికని నాకు ఏ పెనాల్టీ వస్తుంది? పేషెన్స్, మోర్ టాలరెన్స్, సహనం, ఇంకా సహనం అనేదే ఇక్కడ అవసరం అని చెప్పారు. అదే పెనాల్టీ అని. నీకు వచ్చే పెనాల్టీ ఏంటంటే నీకు సహనం ఎక్కువ అవుతుందని. అది కింగ్ జార్జ్ 5 అనే ఆయన మృత్యు విషయంలో ఇద్దరు శిష్యులు మాట్లాడుకుంటున్నారు ఆ హాల్లో. వాళ్ళు ఏంటో చాలా నిస్పృహతో ఉన్నారు. మాస్టర్ వాళ్ళతో ఏమన్నారంటే, మహర్షి, ఎవరైనా చనిపోయినా పోయినా నీకేమిటి సంబంధం? నీకేమిటి దాంతో? మీ అంతట మీరు చనిపోండి అండ్ లూజ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు పోగొట్టుకోండి. బికమింగ్ వన్ విత్ లవ్, ప్రేమతో ఐక్యం అవ్వండి. అంటే నేను అన్నది చనిపోయి ఆ ప్రేమతో ఐక్యం అవ్వండి అంటున్నారు. ఎవరు చనిపోతే మీకేమిటి, ముందు మీరు చనిపోండి అన్నారు. అంటే మీరు చనిపోండి అంటే భౌతిక శరీరం కాదు, కృష్ణమూర్తి గారు చెప్పిన డెప్త్ అనమాట. అది చిన్న చిన్నవే ఉన్నాయి ఇవన్నీ. ఒక ఆయన వెండి విగ్రహం సుబ్రహ్మణ్య స్వామి తీసుకొచ్చారు. అలాగే వల్లి దేవయాని వాళ్ళ యొక్క రాగి విగ్రహాలు. ఆయన మహర్షితో ఏమన్నారంటే, నేను అంటే గత 10 సంవత్సరాల నుంచి వీటిని పూజిస్తున్నాను. నాకు కేవలం దుఃఖాలే వచ్చాయి. నేనేం చేయాలి వీటితోటి? నేను ఇతరులను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నా దుఃఖాలంతటికీ కారణం ఈ విగ్రహాల తయారీలో ఉందని. ఇవి రకరకాల 2 రకాల మెటల్స్ వాడాం కదా, అందుకే ఇలా వస్తున్నాయని. వాళ్ళు ఏమైనా చెప్పారా నీతోటి వాళ్ళని పూజించడం రాంగ్ అని అడిగారు మహర్షి. అంటే ఆ ఆ దేవుళ్ళు మీకు చెప్పారా వాళ్ళని ఇలాగ వేరు వేరు విగ్రహాలతో పూజిస్తే తప్పని అన్నారు. అంటే చిన్న చిన్నగానే చెప్తున్నారు ఇది. ఇంకో ప్రశ్నకి సమాధానం చెప్తూ మహర్షి అన్నారు, ఎక్కడైతే సైలెన్సే ఉండి మాటలాగిపోయిన ఒక స్థితి ఉంది అన్నట్ట. అయితే అయితే ఆలోచన ఒకళ్ళతో ఒకళ్ళు ఏ విధంగా కమ్యూనికేట్ చేసుకుంటాం ఆలోచన లేకపోతే అని. ఇద్దరు అన్న భావన ఉన్నప్పుడే కమ్యూనికేట్ చేసుకోవడం అన్నారు మహర్షి. ఏ విధంగా శాంతిని పొందడం అని ఆయన అడిగారు. అది ఒక మానసిక స్థితి. మైండ్ అన్నది అంతర్గతమైన పీసుని అడ్డుతోంది. మన పరిశోధన ఏంటంటే మనస్సే. మనస్సునే పరిశోధించండి, అది అంతమైపోతుంది. మనస్సు అన్నది ఏది లేదు పేరుతోటి. ఎందుకంటే ఆలోచనలు అన్నవి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో దాన్నే మనం ఏదో ఒక రకంగా చెప్తున్నాం. దాన్నే మనస్సు అని పేరు పెడుతున్నాం. అది ఏమిటని దాన్ని మనం కానీ లోపలికి వెళ్ళామనుకోండి, అక్కడ ఏమీ లేదు. అలాంటిది ఏమీ లేదు అక్కడ. అది పూర్తిగా అదృశ్యం అయిపోతుంది. అందుకే అక్కడ శాంతి అన్నది శాశ్వతమైనటువంటి తత్వానికి శాంతి దొరుకుతుంది. అంటే మనస్సు ఎప్పుడైతే అంతమైపోయిందో పీస్ దొరుకుతుంది, ఆ శాంతి. దానివల్ల శాశ్వతమైనటువంటిది కూడా అక్కడే ఉంది. అయితే బుద్ధి అంటేనేమిటి? అంటే ఆలోచించడం, వివేకంతో విచక్షణ అనేదే సదుపాయమే బుద్ధి. అవి కేవలం పేర్లే. మీరు అహంలో ఉంటే మైండ్, ఆ బుద్ధి అనేది మనస్సును, అదన్నీ ఒకటే. ఎవరి మనస్సు, ఎవరి బుద్ధి? అహంకారాన్ని. ఆ అహం నిజమైందా? కాదు. అంటే అతనే చెప్తున్నారు. మనం ఏంటంటే ఆ అహంకారానికే పరిమితమైపోయి మనం దాన్ని బుద్ధి అని, ఇంటలెక్ట్ అని, అలా మనస్సు అని పిలుస్తున్నాం. అప్పుడు అతను ఇంకో ఆయన అన్నారు, ఎమర్సన్ అంటారు, ఈ ఆత్మ అన్నది ఆత్మకు సమాధానం చెప్తుంది దాని అంతట అదే, మాటల్లో కాదు అని. అవును నిజమే అన్నారు మహర్షి. మీరు ఎంత నేర్చుకున్నా దానికి హద్దులు లేవు జ్ఞానానికి. మీరు ఎప్పుడు కూడా ఆ సందేహించేవాడిని పట్టించుకోవట్లేదు.
కానీ ఆ సాల్వ్ చేస్తూ ఉంటారు, సందేహాలని సాల్వ్ చేస్తూ ఉంటారు, కానీ సందేహించే వాడిని పట్టించుకోవట్లేదు. దానికి బదులు మీరు ఆ సందేహించేవాడిని పట్టుకోండి, అన్ని సమస్యలు, అన్ని ఆ సందేహాలు కూడా మీకు మాయమైపోతాయి అని చెప్పారు. అప్పుడు క్వశ్చన్ ఏంటంటే సెల్ఫ్ తెలుసుకోవడం ఏంటి, ద క్వశ్చన్ రిజాల్వ్స్ ఇట్స్ దట్ నోయింగ్ ద సెల్ఫ్. అవును అన్నారు మహర్షి. అయితే ఏ విధంగా ఆత్మను తెలుసుకోవడం? అసలు ఆత్మ ఏమిటో చూడండి. మీరు ఏదైతే సెల్ఫ్ అనుకుంటున్నారో అది కేవలంగా మనస్సు లేకపోతే బుద్ధి, నేనన్న ఆలోచన. మిగతా ఆలోచనలు ఈ ఐ థాట్ అన్నది లేనప్పుడే వస్తాయి. అందుకని దాన్ని గట్టిగా పట్టుకోండి, మిగతావన్నీ కూడా అదృశ్యం అయిపోతాయి, సెల్ఫ్ అన్నదే మిగులుతుంది. దాన్ని చేరుకోవడంలోనే కష్టం అంతా ఉంది. అక్కడ చేరుకోవడం అంటూ ఏమీ లేదు, ఎందుకంటే అది శాశ్వతమైంది, ఇక్కడ ఇప్పుడే ఉంది. ఒకవేళ ఆత్మ అన్నది ఎక్కడి నుంచైనా కొత్తగా పొందాలంటే అది శాశ్వతం కాదు కదా అని మహర్షి అన్నారు. ఎలా సమత్వము, శాంతి, సమతుల్యత మనస్సుది సాధించడం, ఏది మంచి మార్గం అని మళ్ళీ అడిగారు ఆయన. అంటే నేను ఆల్రెడీ నీకు ఇది చెప్పాను, దాన్ని మనస్సుని పరిశోధించు. మీరు దాన్ని వదిలించేసుకుంటే అక్కడ మీరే ఉన్నారు. మీ యొక్క స్టాండ్ పాయింట్ అన్నది అది జ్ఞానం అయిందనుకోండి, అప్పుడు ఈ ప్రపంచం అన్నది మీకు భగవంతుడిగా కనిపిస్తుంది. దృష్టిం జ్ఞానమయం క్రియా పశ్యత్ బ్రహ్మ బ్రహ్మమయం జగత్. దృష్టిం జ్ఞానమయం క్రియా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. క్రియావా క్రివావా కృత్వా కృత్వా దృష్టిం జ్ఞానమయం కృత్వా అంటే దృష్టిని జ్ఞానమయం చేస్తే పశ్యేత్ బ్రహ్మమయం జగత్, అప్పుడు జగత్తంతా బ్రహ్మమయంగా కనిపిస్తుంది అని చెప్పారు. అందుకని ప్రశ్న ఏంటంటే అవుట్లుక్ లోనే ఉంది. మీరు అంతటినీ చూడండి, మిమ్మల్ని మీరు అవగాహన చేసుకుంటే మిమ్మల్ని మీరు చూడండి, అంత అవగాహన అవుతుంది. మీ ఆత్మనే మీరు వదిలేశారు, మిగతా విషయాల మీద మీరు సందేహం ప్రకటిస్తున్నారు. అయితే ఈ సెల్ఫ్ను ఎలా తెలుసుకోవడం? రెండు నేనులు ఉన్నాయా? మీ ఉనికిని మీరు ఎలా తెలుసుకుంటారు? మిమ్మల్ని మీరు మీ కళ్ళతో చూడగలరా? ప్రశ్నించుకోండి. ఈ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది? నేనున్నానా ఈ ప్రశ్న అడగడానికి? నన్ను నేను ఒక అద్దంలో చూసుకోగలుగుతున్నానా? మీ అవుట్లుక్ అనేది బాహ్యంగా ఉంది, మీ ఆత్మను మీరు చూడలేకపోతున్నారు నిజమైన మీ విజన్తో. ఎందుకంటే మీ విజన్ బాహ్యంగా ఉంది. బాహ్య వస్తువుల్లో ఈ ఆత్మను మీరు తెలుసుకోలేరు. మీరు మీ దృష్టిని లోపలికి పెట్టుకోండి, ఇంకా డీప్గా వెళ్ళండి, అప్పుడు మీరే సెల్ఫ్ అని తెలుస్తుంది. ఈ సెల్ఫ్ని తెలుసుకోవడంలో క్యాస్ట్ రూల్స్ అంటే ఈ జాతి రూల్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలా? అవి వ్యక్తి వాటిని గట్టిగా పట్టుకోవాలా అంటే నాట్ ఇన్ ద బిగినింగ్ అబ్జర్వ్ దెమ్ టు స్టార్ట్ విత్ క్యాస్ట్ రూల్స్. అంటే బిగినింగ్ లో ఏమీ లేదు, వాటిని మీరు క్యాస్ట్ రూల్స్ సర్వ్ యాజ్ ఏ చెక్ ఆన్ ద వ్యాగరీస్ ఆఫ్ ద మైండ్. అంటే మీరు వాటిని అబ్జర్వ్ చేయండి, టు స్టార్ట్ విత్ వాటిని అబ్జర్వ్ చేయండి. ఈ క్యాస్ట్ రూల్స్ అన్నీ కూడా ఆ మనస్సుని చెక్ చేస్తాయి. ఇట్ ఈస్ దస్ ప్యూరిఫైడ్, ఆ విధంగా అది పవిత్రం అవుతుంది. ద అన్నోవబుల్ కెన్ బి అటైన్డ్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ ద అన్నోవబుల్. అంటే ఈ తెలియని దాని యొక్క కృపతోటే పొందగలము అన్నారు. అంటే
ఆ అనంతత్వ కృపతోటి తెలుస్తుందని. ఆయనే దాన్ని పొందేటట్టు చేయగలడని మహర్షి అన్నారు. అది కృపే. ఎలా మనస్సుని చెక్ చేయడం? ఒక దొంగ యొక్క దొంగ తన్ను తాను దూరం చేసుకుంటాడా? విల్ ద మైండ్ ఫైండ్ ఇట్ సెల్ఫ్? మనస్సు దాన్ని అది తెలుసుకుంటుందా? మైండ్ ఎప్పుడు కూడా మనస్సుని వెతకలేదు. మీరేం చేస్తున్నారంటే ఏదైతే సత్యమో దాన్ని పట్టించుకోవట్లేదు. మీరు మనస్సుని గట్టిగా పట్టుకున్నారు. ఏదైతే అసత్యమో దాంతో మీరు ప్రయత్నిస్తున్నారు. వాట్ ఇట్ ఈజ్ అదేమిటని తెలుసుకోవడానికి. మీ నిద్రలో మనస్సు ఉందా? అక్కడ లేదే. అది ఇప్పుడే ఉంది. అందుకని అది అశాశ్వతమైంది. మీ చేత మీ మనస్సు పట్టుకోబడుతుందా? మీరు మీ మనస్సు కాదు. మీరు అనుకుంటున్నారు మీ మనస్సు అని. అందుకే మీరు ఏంటంటే దాన్ని ఎలా చెక్ చేయాలని అడుగుతున్నారు. అది ఒకవేళ ఉంటే దాన్ని దాన్ని ఎవరు చెక్ చేయలేరు. అది అక్కడ లేనే లేదు. ఈ సత్యాన్ని అవగాహన చేసుకోండి మీరు అన్వేషణతో. అసత్యం కోసం వెతకండి. వెతకడం అన్నది ఫ్రూట్లెస్. అంటే ఏమిటి? ఫలితం లేని వెతుకులాట. అందువల్ల సత్యం కోసం వెతకండి. అదే సెల్ఫ్, ఆత్మ. ఆ రకంగా మనస్సును జయించాలి. దేర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ రియల్. ఒక్కటే నిజమైన శాశ్వతం అంటే సత్యమై ఉంది అన్నారు. ఆ ఒక్క సత్యము ఏమిటి? దట్ ఈజ్ వాట్ ఈజ్. అదే వాట్ ఈజ్ అంటే ఆ ఉన్నాయి మనం యథార్థమే సత్యం. ఆ మిగతావన్నీ కూడా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నో వివిధ వైవిధ్యం అన్నది దాని స్వభావం కాదు. మనం ఏం చేస్తున్నామంటే ప్రింటెడ్ క్యారెక్టర్స్ పేపర్స్ మీద చదువుతున్నాం. చదివి పేపర్ని పట్టించుకోవట్లేదు. అదే బ్యాక్గ్రౌండ్. అదే విధంగా మీరు ఏంటంటే అది మనస్సు వ్యక్తం చేస్తున్నవన్నీ కూడా మీరు అన్ని దాన్ని చూస్తున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ వదిలేస్తున్నారు. ఎవరు తప్పది? ఆత్మకు ఒక హద్దు ఉందా? సెల్ఫ్ ఏమిటి అసలు? ఇండివిజువల్ సోల్ ఇస్ ద సెల్ఫ్. వ్యక్తిగతమైన ఆత్మే ఆ సెల్ఫ్ అయి ఉంది. వాట్ ఈస్ ద ఇండివిజువల్ సోల్? వ్యక్తిగతమైన ఆత్మ ఏంటి? ఎక్కడైనా తేడా ఉందా ఆ రెండింటికి? ఆ రెండు ఒకటేనా? ఏ కొత్తగా ఉన్న దృశ్యాలైనా ఇంకా మహర్షి చెప్తున్నారు అవి అదృశ్యం అయిపోతాయి. ఏదైనా సృష్టించబడింది తప్పనిసరిగా నశించుతుంది. శాశ్వతమైనది అది పుట్టలేదు, లేకపోతే అది చావదు కూడా. మనం మనకి ఈ కనబడే దృశ్యాలకే పరిమితం అయిపోతున్నాం. అదే సత్యం అని. ఈ కనబడేవన్నీను వాటి ఎండ్ వరకు వెళ్తాయి. ఏదైతే కొత్తగా వాట్ ఈస్ దట్? ఏది మనకు కొత్తగా కనిపిస్తుంది? మీరు ఒకవేళ చూడలేకపోతే ఈ దృశ్యాల వెనకాల ఉన్న దానికి సమర్పణ అయిపోవాలి అన్రిజర్వ్డ్లీ. అప్పుడు రియాలిటీ అన్నది మీకు అక్కడే ఉంటుంది. అయితే మనిషికి మృత్యు తర్వాత ఏంటవుతుంది? మీరు లివింగ్ ప్రెసెంట్ లోనే ఉండండి. భవిష్యత్ అన్నది దానంతట అదే వేసుకుంటుంది దాని పేరు. మీరు భవిష్యత్తు కోసం వర్రీ అవ్వకండి. ఈ సృష్టికి ముందు ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ అంటే ఈ సృష్టి యొక్క విధానం ఈ అంటే పుస్తకాల్లో ప్రెసెంట్ తెలుసుకోవడానికే ఇవన్నీ మీకు వర్ణించారు. మీరేమంటున్నారంటే మీరు పుట్టారని. therefore they say yes and add that God created you and add that God created you. ఆ భగవంతుడే నేను సృష్టించేయడం మీరు యాడ్ చేయండి అంటున్నారు. బట్ డూ యూ సీ గాడ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ యువర్ స్లీప్? మీరు ఆ గాడ్ గాని ఇంకేదైనా మీ నిద్రలో చూస్తున్నారా? ఒకవేళ భగవంతుడే నిజమైతే ఆయన మీ నిద్రలో కూడా ఎందుకు ప్రకాశించట్లేదు? యు ఆర్ ఆల్వేస్ నౌ ద సేమ్ యాజ్ యూ వర్ ఇన్ స్లీప్. మీరు ఎప్పుడు ఉన్నారు, నిద్రలో కూడా ఇప్పుడులాగే ఉన్నారు. ఇప్పుడుకి మీ నిద్రలో ఉన్న మీకు తేడా లేదు. వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ ఇన్ ద ఫీలింగ్స్? మీ ఫీలింగ్స్ లో, అనుభవాలలో ఈ రెండు స్థితుల్లో తేడాలు ఎందుకు ఉండాలి? మీరు ఎప్పుడైనా అడిగారా నిద్ర ఇచ్చినప్పుడు నేను ఎందుకు పుట్టాను అలాంటివి? ఆర్ వేర్ డిడ్ ఐ గో ఆఫ్టర్ డెత్? మృత్యు తర్వాత ఎక్కడికి వెళ్తానని నిద్రలో ప్రశ్నించారా? ఇవన్నీ కూడా మీ జాగరూక అవస్థలో ఎందుకు ఆలోచిస్తున్నారు?
ఏదైతే పుట్టిందో దాన్ని ఆలోచించండి, దాని యొక్క పుట్టుక కోసం. దాని రెమెడీ దాంట్లోనే ఉంది. ఇట్స్ కాజ్ అండ్ అల్టిమేట్ రిజల్ట్స్. దాని ఫలితాలు, దాని కారణాలు దాన్నే ఆలోచించండి. అంటే ఏది పుట్టిందో, వాట్ ఈస్ బోర్న్, థింక్ ఆఫ్ ఇట్స్ బర్త్. ఏది పుట్టిందో దాన్ని ఆలోచించండి, దాని పుట్టుక, దాని రెమెడీ, దాని కారణం, దాని అల్టిమేట్ అంటే ఫలితాలు అవన్నీ. అసలు పుట్టుకంటే ఏమి? ఐ థాట్ అన్నది శరీరందా? ఈ ఐ అన్నది నేనన్నది శరీరం. సెపరేట్ ఫ్రమ్ ద బాడీ ఆర్ ఐడెంటికల్ విత్ ఇట్? అది బాడీ కంటే వేరేగా ఉందా? అదే అదే శరీరమై ఉందా? ఈ నేను అన్న ఆలోచన ఎలా వచ్చింది? ఈ నేనన్న ఆలోచన యువర్ నేచర్, స్వభావమా, ఇంకేదైనానా? హూ ఈస్ టు ఆస్క్ దీస్ క్వశ్చన్స్? ఎవరి ప్రశ్నలన్నీ అడుగుతున్నారని అతను అడిగాడు. అప్పుడు మహర్షి అన్నారు, ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ ఇట్. అది మీరు చూడాలి. దెర్ ఈస్ నో ఎండ్ టు ఇట్ ఆల్. ఇలా ప్రశ్నించడానికి అంతు లేదు. ఆర్ వీ దెన్ టు కీప్ క్వైట్? అయితే మనం సైలెంట్ గా ఉండాలా? డౌట్స్ సీజ్ టు ఎఫ్లిక్ట్ వెన్ ద కన్ఫ్యూజన్ సర్పాస్. సార్, కన్ఫ్యూజన్ ని బ్రాకెట్ లో మోహ అన్నారు. ఈ మోహం అన్నది అధిగమించినప్పుడు సందేహాలన్నీ ఆగిపోతాయి. అంటే చాలా పెద్దదే, ఇక్కడికి అయిపోతుందిలేండి. అంటే సందేహాలన్నీ ఆగిపోతాయి అన్నారు. అప్పుడు మీ యొక్క శిష్యులు విచార అంటే ఇన్వెస్టిగేషన్ అన్నది సెసేషన్ ఆఫ్ స్టాపింగ్ కి, మీ యొక్క స్టేట్మెంట్, సారీ, మీరు చెప్పిన మాటలన్నీ కూడా ఈ విచారాన్ని కూడా ఆపమని చెప్తున్నారు. అంటే ఆత్మ విచార, సెల్ఫ్ ఇన్ సీజెస్, ఆత్మ విచారంగానే ఆగిపోతే లోక విచారం అన్నది దాని స్థలంలో ఉంటుంది అని నవ్వారట. అంటే ఆత్మ విచారం ఆపిమని చెప్పలేదు. అందుకని సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ లోనే నిరంతరంగా ఉండండి. నాన్ సెల్ఫ్ అన్నది అప్పుడు అదృశ్యం అయిపోతుంది. ద సెల్ఫ్ ఒక్కటే మిగులుతుంది. సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే నేను ఈ సెల్ఫ్ విచారణ అన్నది, దిస్ ఈ సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద సెల్ఫ్. అంటే ఎప్పుడైతే సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్ అంటేనే సెల్ఫ్, ఆ ఒక్క పదము సెల్ఫ్ అన్నది మనస్సుకి ఇక్కడ సమానం. శరీరము, మనిషి, వ్యక్తి, సుప్రీం అండ్ ఆల్ ఎల్స్. అదే మనిషి, అదే వ్యక్తి, అదే సమస్తం అయి ఉంది అన్నారు. సెల్ఫ్ ఈజ్ ఈక్వలెంట్ టు ద మైండ్, బాడీ, మ్యాన్, ఇండివిజువల్, ద సుప్రీం అండ్ ఆల్ ఎల్స్. అన్నీ అదే అని చెప్పారు. అంటే శరీరము, మనస్సు, మనిషి అంతా కూడా ఆ సుప్రీం అంతా కూడా సెల్ఫే. అంటే దానికంటే వేరుగా ఏదీ లేదు అని చెప్తున్నారు. ఇక్కడితో ఈ ప్రశ్న అయిందండి. ఇది కొంచెం పెద్ద ప్రశ్న, కానీ మిగతావన్నీ చిన్న చిన్న ప్రశ్నలు. అంటే మనం ఎన్నో నంబర్ నుంచి చదివాము? 230 నుంచి చదివాము. అంటే అంటే కేవలంగా పుస్తకాలు అవన్నీ చదవడం వల్ల సత్యాన్ని గ్రహించగలమా అని నిన్నటితో అయింది. 231 నుంచి వాళ్ళు చదివాను. మౌనం అంటే ఏంటి అని ప్రశ్న. సుధా గారు, ఇవాళ మీరు చాలా సార్లు కట్ అయ్యారు. అలాగే ఎవరు చెప్తారా? నేను క్వశ్చన్ అవునండి. గుర్తు చేస్తాను. నమస్తే అండి. కరెంటు పోతుంది వస్తుంది మాకు, అందుకని. అవునా? ఉమ్. అంటే మౌనం అంటే ఆలోచనలు ఏమీ లేని స్థితి. ఆ మౌనమే అనంతమైన మాట అన్నారు. అక్కడ మాట అంటే ఈ మాట కాదు. దాన్ని ఎలా పొందడం అంటే మీరు ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకుని అలా దాని మీదనే ఉండండి. అప్పుడు మీకు ఏకాగ్రత వస్తుంది, సైలెన్స్ వస్తుంది. ఈ ప్రాక్టీస్ సహజం అయిపోయినప్పుడు ఉన్నదే సైలెన్స్ అన్నారు. మెంటల్ యాక్టివిటీ లేని మెడిటేషనే సైలెన్సు. మనస్సు లేకుండా చేసుకోవడమే నిజమైన మెడిటేషను అని చెప్పారు మహర్షి. ఇది మొదటి ప్రశ్న. అయితే వ్యక్తి సైలెన్స్ చేస్తే ప్రాపంచికవన్నీ ఎలా జరుగుతాయి? అంటే అప్పుడు మహర్షి అన్నారు, ఇది స్త్రీలు బుర్ర మీద కుండలు పెట్టుకుని ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకుంటూను చాలా కేర్ఫుల్ గా ఉంటారు. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా వాళ్ళ యొక్క బరువుల మీదనే ఉంటాయి. తల మీద ఉన్న కుండ మీదనే.
మీటింగ్ 10 మినిట్స్ ఉంది. అదే విధంగా ఒక మహర్షి ఎప్పుడు కూడా ఎన్ని పనుల్లో ఉన్నా కూడా ఆయన మైండ్ ఎప్పుడు కూడా బ్రహ్మలోనే ఉంటుంది. మహర్షి ఇంకొకసారి ఏమన్నారంటే, ఒక్క సేజ్ అంటే మహర్షి మాత్రమే నిజమైన భక్తుడు. రామ అన్న శబ్దం, రామజపం అన్న లాభం ఏమిటి అని అడిగితే, రా అంటే సత్యము, మా అంటే మనస్సు, ఈ రెండింటి ఏకమే రామజపం అన్నారు. ముస్లిం ఒక ఆయన ఆసనం కోసం అంటే మనస్సుని పరమాత్ముడిలో పెట్టడమే నిజమైనటువంటి ఆసనం అన్నారు. అయ్యర్ అన్న ఆయన ఎవరో తన్ని నిందిస్తున్నారు, ఆయన మహర్షిని, ఆయన చాలా ఉద్రేకంతో వచ్చాడు. ఆయన అక్కడ వాళ్ళకేం సమాధానం చెప్పలే. నేను మిమ్మల్ని రక్షించడానికి ఏమీ మాట్లాడకపోవడం వల్ల నాకు పనిష్మెంట్ ఏమిటంటే సహనం సహనం అన్నారు ఆయన. నీకు వచ్చింది సహనమే, టాలరెన్స్ అన్నారు. జార్జ్ 5 అని ఇద్దరు డివోటీస్ అని వాళ్ళు అయ్యో ఆయన చనిపోయారని విచారపడుతూ ఉంటే, మీ అంతటి మీరు చనిపోండి, మిమ్మల్ని మీరు పోగొట్టుకోండి, మీరు ఆ ప్రేమతో ఏకం అవ్వండి అని అన్నారు చిన్న చిన్నగానే. ఒక అతను సుబ్రహ్మణ్యుడు యొక్క వెండి విగ్రహమును, అదే విధంగా దేవయాని శ్రీవల్లికి రాగి విగ్రహాలు చేయించి తీసుకొచ్చారు. నేను ఇవి పూజ చేస్తున్నప్పటి నుంచి అన్ని కష్టాలే. చాలా మంది ఏమిటి చెప్పారంటే, 2 రకాల లోహాలతో చేసేవి కనుక అలాంటి కష్టాలు వచ్చాయన్నారంటే, ఆ విగ్రహాలు మీకు అవి చెప్పాయా అన్నారు మహర్షి. మాటలాగిపోయి ఉన్న ఒక స్థితి ఉంది, దాన్నే సైలెన్స్ అంటారని. అయితే మనిషి ఈ ఆలోచనలు ఒకరితో ఒకళ్ళు ఎలాగ మనం చెప్పుకోవడం అన్నారు. ఎప్పుడైతే రెండన్న భావం ఉందో అప్పుడే. అయితే శాంతి ఎలా వస్తుంది అంటే అదొక సహజ స్థితి. ఈ అంతర్గత శాంతిని మనస్సే అడ్డుతోంది. అందుకని మనం ఎప్పుడు పరిశోధిస్తున్నది ఒక్క మనస్సునే. మనస్సునే పరిశోధించండి, అది అంతం అయిపోతుంది. అది అదే లాస్ట్. చాలా పెద్ద ప్రశ్న పోయింది, దాని నుంచి మిగతా ఇప్పుడు మీకు విన్నారా నేను? విన్నానండి. అంటే మనకి ఇప్పుడు మౌనం చాలా అంటే 7 నిమిషాలు ఉంది, పర్వాలేదు చెప్పండి. మౌనం అంటే నోరు మూసుకోవటం కాదు, అనంతమైన మాట అది. మాట మౌనం అధిగమించి మనం ఏదైనా ఒక దాన్ని పట్టుకుని ఏకాగ్రత సాధిస్తే అదే మౌనం. మనసు ఏమి పని చేయకపోవటమే ధ్యానం. లోతైన ధ్యానమే ఇంటర్నల్ స్పీచ్. అలాగే ఇంకోటేమో రామజపం. రా అనేది సత్యం, నిజం, సత్యం. మా అంటే మనసు, వాటి కలయికే. ఆలోచనలు తీసివేయటమే జ్ఞానం. ఆ ఆలోచన సత్యాన్నే కవర్ చేస్తే అందుకని రామజపము అని. ఇంకో ఆయనేమో ఆసనం అంటే ఏంటి అని, మనసు నిజంగా భగవంతుడి మీద లగ్నం చేయటమే ఆసనము, అదే యోగా. ఏమీ మాట్లాడు అది అలా కూర్చోటమే యోగా అని అదొకటి. అది బాగుందండి, అది చెప్పింది కూడా. ఇది బాగుంది. మళ్ళీ ఆయన ఎవరో పేషెంట్, అదే నాకేమి మిమ్మల్ని రక్షించకుండా వచ్చేసాను పేషెంట్ అని అంటే, మీకు పేషెన్స్, టాలరెన్స్ అనేవి రమణ మహర్షిని ఎవరో ఉండాలి. నిందిస్తే ఆయన ఏం జవాబు నిందిస్తే చెప్పకుండా అది వచ్చేసారు. నిందిస్తే జవాబు చెప్పకుండా వస్తే మీకు దానికి పేషెన్స్, పనిష్మెంట్ టాలరెన్స్. ఏంటి అంటే పేషెన్స్, ఇంకా ఎక్కువ పేషెన్స్ నీకు వస్తుంది, అదే నీకు పనిష్మెంట్ అంటే ఇంకా సహనం వచ్చింది. అదే మళ్ళీ ఇంకో ఆయన మృత్యు, వాళ్ళు ఎవరో చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడంటే, దాంతో మీకేం సంబంధం? చనిపోయే కూడా ప్రేమతో ఐక్యం అయితేనే. మీరు చనిపోండి ముందు, అది మీరంటే మీ బాడీ కాదు. అది మీరు బాడీ కాదు మీ అలా ఇదే. అప్పుడు ప్రేమతో మీరు ఐక్యం అయితేనే అప్పుడు మీరు మాట్లాడుకునేది దానికోసం ఇదవుతుంది ఉండండి, అంటే. ఎందుకు ఇంకొకరు దానికోసం అని ఆయన అంటున్నారు. ఉమ్, ఉమ్, ఉమ్. డై యువర్ సెల్ఫ్ అండ్ అదే లూజ్ మళ్ళీ యువర్ సెల్ఫ్, బికమింగ్ వన్ విత్ లవ్ అన్నారు. ఉమ్, ఉమ్, మీరు ఉమ్. చనిపోయి అదే మిమ్మల్ని మళ్ళీ మీరు కోల్పోండి అన్నారు. కోల్పోండి, అది మీరు పోతే అప్పుడే మీకు ఇది తెలుస్తుంది. బాగుందండి, చాలా బాగుంది. ఇవన్నీ చాలా ఆలోచించటానికి చాలా ఇవ్వండి మనం. తర్వాత మీరు చెప్పాక ఇవన్నీ చాలా మెదడుకు మేత, నాకు చాలా వస్తున్నాయి ఇవన్నీ. చాలా ఆలోచిస్తున్నాను, చాలా తెలుసుకుంటున్నాను. బాగుంది, బాగుంది. నాకు ఇంకా పగలంతా నాకు వేరే ఇంకేమీ ఇదవటం లేదు, వీటి మీద నా చదువు కూడా కొంచెం కుట్టుపడుతుంది.
ఇన్నాళ్ళు క్లాస్ లో ఫస్ట్ వచ్చాను, ఈ సంవత్సరం మరి అది ఈ ఆలోచనలు ఎక్కువ అయిపోతున్నాయి. అది పర్వాలేదు, అది ఉమ్, ఫస్ట్ రావడం సెకండ్ రావడం పర్వాలేదు. అదేలేండి అదే. అంటే దీన్ని బట్టి కూడా నేను కొంచెం నా సొంతంగా కూడా కొంచెం రాసుకోగలుగుతున్నానులేండి కొంచెం. ఉమ్. ఈ వీటిల్ని పెట్టుకుని నాకు ఇచ్చే ఆ వాటిల్లోంచి కూడా నేను కొంచెం సొంతంగా కూడా నాకు ఇదిగా నేను అది రాసుకోగలుగుతున్నాయి. నిజమైన జ్ఞానం ఈసారి వస్తుంటే ఆ మీరు ఆ రాసుకుంటారు. రాసుకోగలుగుతున్నాయి. నాకు ఈసారి మార్కులు చాలా వెరైటీగా వస్తాయి. నాకు వేరే ఇది వస్తుంది అనిపిస్తుంది. ఉమ్. ఇది కొంచెం పిల్లలతో మాట్లాడటాలు, అమ్మతో మాట్లాడటాలు కూడా కొంచెం తగ్గాయి. ఈ ఆలోచనలతోనే ఎక్కువ ఉంటున్నాను. దాంతో అందుకని ఆ మాటలు కూడా తగ్గాయి కొంచెం. అలా అని నేను కొంచెం చిలిపిదాన్ని లేండి. నేను కొంచెం అల్లరిదాన్ని, చిలిపిదాన్ని కొంచెం. అవి పక్క నుంచి అవి అలాగే ఉంటున్నాయి. పిల్లల్ని ఏడిపించటాలు అవి అలాగే ఉంటున్నాయి లేండి. అవి తగ్గట్లేదు. ఆ చిలిపిదనం తగ్గట్ల. ఉమ్. అది. అయితే ఇంకా ఉహుహు. సుబ్రహ్మణ్యుడు యొక్క విగ్రహం ఆ, వెండిది, అది కూడా వల్లి సుబ్రహ్మణ్య దేవయాని. విగ్రహాన్ని పూజ చేసి ఉమ్. దేవయాని వాటిల్ని అదే అవి మీకేమన్నా కష్టాన్ని ఒక వాటిని చేయటం వల్ల నాకు కష్టం వచ్చింది అంటే అవేనా మీకేమన్నా కష్టాన్ని ఇచ్చేసాయా అని ఆ గ్రహాలని ఆ పూజ చేయటం మూలకంగా వాళ్ళు ఏమైనా మీకు చెప్పారా ఇలా చేసటం మూలక మీకు కష్టాలు వచ్చాయా అంటూ అదొక్కటి ఉంది. మళ్ళీ ఇవి సైలెన్స్ చెప్పాయా, ఆ ఉంటే విగ్రహాలు చెప్పాయా అని అడిగారు. చెప్పాయా అని అడిగారు. ఎక్కడైతే సైలెన్స్ ఉండి మాట్లాడిపోతే అది అది వాడు మనసుతోనే మాట్లాడుకోవచ్చు. మనస్సునే పరిశోధించండి. అదే మీకు ఇదవుతుంది, అంతమైపోతుంది. ఆలోచనలు అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అది మనసులోనే ఉంటుంది అనుకుంటున్నాము. అలా కాదు, శాంతి అది వస్తుంది. బుద్ధి, శాంతి అంటూ అది అక్కడ కొంచెం నాకు కరెంటు పోయింది అక్కడే. శాంతి, బుద్ధి దగ్గర నాకు కరెంటు పోయింది. ఈ 238 రేపు చదువుదాం, లేకపోతే నేను చాలా మరొకసారి చదువుతాను నేను. అదే పెద్ద ఉమ్, క్వశ్చన్ ఉమ్, ఆన్సర్. నేను అంత పెద్దది అనుకుంటే ఉమ్, ఇవాళ మొదటే వదిలేదాన్ని. అందుకని ఉమ్, దాన్ని రేపు మళ్ళీ మొదలెడదాం. ఉమ్, ఉమ్. చాలా పెద్దది అది. ఉమ్. సత్యం అంటే ఏమిటి? యథార్థమే సత్యం. యథార్థాన్ని నుంచి పారిపోతున్నారు. ఆ పేపర్ చదువుతారు కానీ దాన్ని దాని లోపలివేమీ పట్టించుకోవటం లేదు. పైన బ్యాక్గ్రౌండ్ ఉన్నదే మ్యాటర్ చదివే పట్టించుకోవట్లేదు. బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ పట్టించుకోవటం లేదు. అలాగే మనస్సు అనే దాన్ని దానిలో ఉన్న విషయాలే పట్టించుకుంటున్నారు, మనస్సును పట్టించుకోవట్లేదు. పట్టించుకోకుండా అసత్యం వైపుకు వెళ్తున్నారు. ఉమ్. అదే మీ మనస్సు అని అనుకుంటున్నారు. అదే ఆ సత్యాన్ని అన్వేషిస్తే సెల్ఫ్ ఆత్మ అనేది వస్తుంది అని అదొకటి. ఉమ్. ఈ ఏకాగ్రతలో ఉంటే దృశ్యాలన్నీ అదృశ్యమైతే కనపడేదాన్ని ఎండ్ వరకు వెళ్తాము. కొత్తగా కనిపించేవి అవి అశాశ్వతం. అసలైన వాటిని పట్టుకోకుండా కొత్తగా కనిపించే ఇప్పుడు సృష్టించిన వాటిని పట్టుకుని ఇదవుతున్నామే తప్ప కానీ అసలు వాటిని పట్టుకోవటం లేదు. అప్పుడే ప్రెజెంట్ లో మనకి మీరు ప్రెజెంట్ లోనే జీవించండి, ఫ్యూచర్ ని వదిలేండి, దానంతట అది ఉమ్, ఉంటుంది. ఉమ్, ఉమ్, అది వదిలేస్తే అప్పుడు రియాలిటీ అనేది వస్తుంది అని. అంటే నిద్రలో ఈ మహత్ భగవంతుని గ్రంథాలలో ఇలాంటివన్నీ ఎందుకు, సృష్టి కోసం అన్ని అంటే మీరు ప్రెజెంట్ లో ఉమ్, ఉండడానికే. ఉమ్, మీరు ఎందుకంటే నేను ఉమ్, పుట్టేను అంటున్నారు గనక ఉమ్, భగవంతుడే మిమ్మల్ని సృష్టించాడు అని యాడ్ చేస్తున్నారు. ఉమ్, ఉమ్, మీరేం పుట్టలేదని. ఉమ్, కానీ ఉమ్. భగవంతుడిని మీరు నిద్రలో చూడగలుగుతున్నారా? అది మీ నిద్రలో అతనే భగవంతుని నిజమైతే ఎందుకు మీకు నిద్రలో చూడాలి? ఎందుకు కనబడటం లేదు ఉమ్, ఉమ్, కదా? ఉమ్, అవును. ఉమ్. అంటే మళ్ళీ ఉన్న మృత్యు తర్వాత ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారా మీరు? మృత్యు తర్వాత భగవంతుణ్ణి మరి ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారా? ఏది పుట్టిందో దాన్ని ఆలోచించండి. అసలు పుట్టుకంటే ఏంటి? ఉమ్. అది మీ శరీరమా అనే ఆలోచన ఎలా వచ్చింది? మీ స్వభావమా? ఎవరి నుంచి వచ్చారు అనేది ఆలోచించాలి. అవన్నీ అవి ఈ మోహాన్ని మనం అధిగమించినప్పుడే ఇలాంటి సందేహాలన్నీ ఆగిపోతాయి. ఉమ్. మీరు చెప్పిన మాటలన్నీ విచారము కాదు, ఆత్మ విచారం చేసుకోండి. ఈ విచారం నుంచి బయటకు వచ్చేసి ఆత్మ విచారాన్ని చేసుకోండి. సెల్ఫ్ ఇన్వెస్టిగేషన్. సెల్ఫ్ అనేది మనస్సు, విచారాన్ని, శరీరము. లోక విచారం వదిలేసి ఆత్మ విచారం ఉమ్, అది వదిలేస్తే ఆత్మ ఉండేదే లోక విచారంలో విచారం అన్నారు. ఉమ్, ఉమ్.